ఈ ఊర్లో వినాయకుడి నిమజ్జనం జరిగిందా? జరగకపోతే ఈ విషయం ఉంది. చాలా హ్యాపీనెస్‌గా డీజేలు పెట్టుకొని వెళ్తారు. దయచేసి డీజేల సౌండ్ వినొద్దు. రియల్ లైఫ్‌లో జరిగిందండి ఒకతనికి. డీజేల సౌండ్‌కి నిమజ్జనానికి వినడంతో చెవు పూర్తిగా వినపడకుండా పోయింది. నిన్న గుంటూరు వెళ్తే చెవుకి ఇంజెక్షన్ చేసినా కూడా వినపడలేదు. ఒక 2 డేస్ ఆగి చూసి చెవుకు మెషిన్ పెట్టాలి. 60,000 నుంచి రూ. 1,00,000 అవుతాయి అన్నారు. ఏమంత కర్మండి. ఆ డీజేలు సౌండ్ దెబ్బకి ఆ నరాలు ఎంత చూడండి అనుకోకుండా జరిగింది. ఉన్న చిన్న జీవితాన్ని కాపాడుకున్నామండి. ఎప్పుడు ఎలాగుంటామో తెలీదు. ఒక 30, 35 పిల్లోడికి చెవు వినరాకుండా ఆ ఫ్యామిలీ ఏంటండి. ఇప్పుడు చెవు మెషిన్ పెట్టుకుంటే ఆ లైఫ్ ఎలా ఉండిద్ది? ఒక కుర్ర పిల్లోడు చెవు మెషిన్ పెట్టుకొని వర్క్ చేయాలంటే ఎంత బాధాకర విషయమో. అలాగని నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు డీజేల్ సౌండ్కి దూరంగా ఉండండి దయచేసి. ఇది నా రిక్వెస్ట్ అండి. ఓకేనా?